ఈరోజు మా ఫామ్ నుంచి బోల్డ్ అండ్ కూరగాయలు వచ్చాయండి. అంటే చాలా పండిస్తున్నాము, వెరైటీ చాలా పండిస్తున్నాము. సో టమాటా కోడిగుడ్డు చాలా ఇష్టం. అంటే ఉడకబెట్టిన గుడ్డుతో చేస్తాం కదా టమాటా కర్రీ, అది మా ఇంట్లో కొంచెం ఎక్స్క్లూజివ్గా చేస్తాము. అది ఎంత ఇష్టమో. ఇప్పుడు ఇది వండి నేను మా చెల్లెలికి పంపిస్తాను. అసలు టమాటా కూర అంటే పారిపోయే వాళ్ళు కూడా పరిగెత్తుకుని వచ్చి తింటారు. ఓకేనా, నా బిడ్డలే సాక్షి దానికి. టమాటోస్ వేస్తున్నాం. ఓకే, చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఈరోజు ఎగ్ కర్రీ అమృతంలా ఉంటుందేమో బాబోయ్. ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి, ఎంత చక్కగా ఉన్నావే. ఈరోజు భూమిగాడు చేశాడు వంట అంతా. హోల్డ్ ఇట్. తిన్నాక వన్ మోర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉదయవాను. ఈరోజు మా ఫామ్ నుంచి బోల్డ్ అండ్ కూరగాయలు వచ్చాయండి. అంటే చాలా పండిస్తున్నాము, వెరైటీ చాలా పండిస్తున్నాము. అంతా ఆర్గానిక్గా పండిస్తున్నామండి. అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది. సో వాళ్ళందరూ తీసుకోగా మిగిలింది మా అమ్మ ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకొస్తుంది అనమాట. నా కోసం ఇవన్నీ కొన్ని వంకాయలు ముట్టద్దు అని అంట. చెట్టు నిండా కాయగానే అవి తెల్లేసరికి మాయమైపోతాయి అనమాట. సో అలా ఉంటుంది మా ఊర్లో. బట్ మొత్తానికి ఇంత హార్వెస్ట్ వచ్చిందని, ఇంకా చాలా వచ్చింది. నా కోసం కొంత తీసుకొచ్చారు, నా ఫ్రెండ్స్కి వాళ్ళకి పంచడానికి అండ్ నాకు ఇష్టమైనవి. ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్. వంకాయ చూడండి ఎంత వెరైటీ వచ్చిందో. అసలు మనకి ఇలాంటి వంకాయ మార్కెట్లో దొరుకుద్దండి. ఈ విత్తనం గురించి చెప్పాలి. ఇదంతా కామారెడ్డి, అంటే మన పొలం కామారెడ్డికి దగ్గరలో ఉంటుంది. సో కామారెడ్డి ఊర్లో శ్రీ అసోసియేట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఒక స్టోర్ ఉంది, చిన్న స్టోర్, ఆర్గానిక్ స్టోర్ అనమాట. వాళ్ళ దగ్గర శ్రీధర్ శర్మ గారు అని ఉంటారు. ఆయన విత్తనాలు ఇచ్చారనమాట మనకి. సో ఫస్ట్ వేసిన విత్తనాలు రాలేదు, బట్ సెకండ్ వేసిన విత్తనాలన్నీ ఇలా హార్వెస్ట్ వచ్చింది. ఎంత బాగున్నాయి చూడండి వంకాయ. అండ్ ఇదంతా లేత వంకాయ అనమాట. చూడండి ఆర్గానిక్, ఏ మందులు లేకుండా ఎలా వచ్చిందో చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు మీకు ఎక్కడ దొరకమన్నా దొరకదు ఈ వంకాయ. మీకు ఎక్కడ ఏ పాడేరు అరకు వెళ్తే దొరుకుతుంది. సో ఇదంతా మన తోటలో పండింది. అంత లేత వంకాయ అండి. సో దీంతో రకరకాల వంటలు చేయొచ్చు. మీకు ఒకరోజు చేసి చూపిస్తాను. సో దిస్ ఇస్ ఆల్ ఆర్ ఇది నల్ల వంకాయ. ఇవన్నీ ఒక్క చెట్టువేనండి. సో ఇదేమో తెల్ల వంకాయ చూడండి ఎంత బాగుందో. ఓ మై గాడ్, కెన్ యూ సీ దిస్? ఇప్పటికెప్పుడు వండుకొని తినాలనిపిస్తుంది కదా, ఎంత బాగుంటుందో ఇది వండితే. అసలు అమృతం అనుకోండి, అమృతంలాగే ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కొక్క వంకాయ. అండ్ ఇది ముదురు కాదండి, ఇవన్నీ లేత వంకాయలు అనమాట. విత్తనాలు అన్నీ లేతగా ఉంటాయి. కొన్నిటికైతే ఇంకా విత్తనాలు కూడా ఫామ్ అవ్వలేదు. వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది వండితే ఎంత కమ్మగా ఉంటుందో మాటల్లో చెప్పలేనండి. నోట్లో మెల్ట్ అయిపోద్ది అనమాట. ఇవన్నీ ఇప్పుడు కొంత నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను, మిగతా అంతా నా ఫ్రెండ్స్కి కూడా పంపిస్తాను. అండ్ ఇంకొక వెరైటీ చూపిస్తాను మీకు. ఈ వంకాయ చూడండి, అసలు చూడండి ఎంత పెద్ద కాయ వచ్చిందో. అసలు కెన్ యూ బిలీవ్ ఇట్? ఇంకా పొడుగ్గా ఇంకా పెద్ద సైజు వచ్చిందంట. కానీ అక్కడ అందరూ తెంపుకుపోతారండి. ఈవెన్ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా తెంపుకొని పోతారు, ఏం చేయలేం. ఇదేమో మా చెట్టు చింతకాయ అండి. ఇదేమో చింతపండు. కొంత పొట్టు తీయించాము, ఇంకా పొట్టు తీయించాలి. ఇదేమో కొంచెం కడిగి శుభ్రం చేసిన పసుపు, పచ్చి పసుపు అంటాం కదా అది. ఇదేమో వేర్లతో, ఇప్పుడు నేను పసుపుని వేర్లతో చూసారండి ఎలా ఉంటుంది. ఈ పార్ట్ ఉంది కదా, ఇది మనము మొక్క వేసినప్పుడు కొంచెం కట్ చేసి పెడతాం కదండి, అదన్నమాట. సో అది ఇలా అయిపోతుంది. మిగతా వాటన్నిటికీ ప్రాణం పోస్తుంది సంజీవని.
అంటే తల్లి పసుపేమో ఇలా వెళ్ళిపోతుంది, బిడ్డలన్నీ ఇలా మొలకలెత్తుతాయి అనమాట. సో ఈ పసుపు కూడా మేము ఇంట్లోనే ఉడకబెట్టి పసుపు పట్టిస్తామండి. ఆ ప్రాసెస్ కూడా ఒకరోజు చూపిస్తాను వీలైతే. ఓకే, పొలంలోనే ఉడకబెట్టేస్తాము. ఇది ఎంత మంచి పసుపునండి. ఇది పచ్చి పసుపు మొహానికి రాసుకుంటే కూడా చాలా మంచిదంట. నేను ఇప్పటివరకు చేయలేదు కానీ ట్రై చేయాలి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. కుర్క్యుమిన్ లెవెల్స్ అంటాం కదా, దీంట్లో నాకు తెలిసి 99% ఉంటుందేమో, ఎందుకంటే ఎటువంటి మందు వేయకుండా పండించినది. అండ్ ఈ గోంగూర, ఇది లేత గోంగూర అండి, చాలా లేత గోంగూర, వేర్లతో తెచ్చేసింది అమ్మ. ఇదో సో ఇలా నీళ్లు పోసి పెడితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందని. దీన్ని పచ్చడి చేయాలి, కొంత పప్పు చేయాలి, చాలా చేయాలి దీన్ని. ఇదేమో మా కందులు అండి, ఇవి కందులు, అవేమో అనుములు. అనుములు అంటే మీకు తెలుసో తెలీదు మరి చాలామందికి. అనుములు ఇక్కడ ఎల్లమ్మ తల్లికి చేసినప్పుడు మేము బోనంలో ఇవే గుడాలు వేస్తాం అన్నమాట. అనుములు ఉడకబెట్టి, అండ్ అనుములు మక్కలు అంటే మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టి ఎల్లమ్మ తల్లికి బోనం పెడతాం అన్నమాట. ఇదే ప్రసాదంగా నైవేద్యంగా పెడతారు అమ్మవారికి, ఇక వేరే పెట్టరు అనుములు. అండ్ ఇదేంటంటే పొలానికి కంచెలాగా కూడా అండి, అంటే పందుల నుంచి రక్షించడానికి. ఇది ఒక రకమైన చాలా ఘాటు వాసన ఉంటుందండి దీని చెట్టు. యాక్చువల్లీ మంచి వాసన ఉంటుంది, గుమగుమలాడుతుంది. బట్ అడవి పందులకు అది పడదంట. సో ఆ వాసనకి దూరంగా పారిపోతాయంట, అందుకని చుట్టూ కంచెలాగా వేస్తారు. ఇది అలా వేసిన పంట ఇది. ఇంకా చాలా వచ్చింది కానీ నేను అంతగా తినం కదా, పంచగా మిగతా అంత ఎవరికైనా ఇచ్చేయమని చెప్పాను. ఓకేనా, ఏదో సరదాగా చేస్తుందండి ఇదంతా. ఇది నిజంగా కమర్షియల్గా చేస్తే మాత్రం ఏమైనా వస్తాయేమో, మనం అంతా చేతులు కాల్చుకోవడమే. ఎప్పుడు చేతుల్లో లక్ష్మి చూసింది లేదు దీంట్లో. ఇదేమో మా వెల్లుల్లి అండి, ఆర్గానిక్ స్టోర్స్లో ఆర్గానిక్ చెప్తారు, మరి ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఉంది ఆర్గానిక్. ఇది ఎంత పింకిష్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇదంతా. అండ్ ఈ కందులు చూడండి ఎంత బాగున్నాయి. దీన్ని ఇప్పుడు పట్టించాలన్నమాట. ఈ కందులు చెరిగి కడిగి వీటిలోంచి అంటే మంచివన్నీ ఏరి తర్వాత పట్టించాలన్నమాట. విసిరిరవత్తో చేస్తుంది మా అమ్మ, అట్లా చేస్తే బాగుంటుందని. పెద్ద పనిలేండి. తీగలు మాకు తాటివనం కూడా ఉందండి, తీగలు కొంచెం వళ్ళిపోయాయి, కాల్పించి తెచ్చింది మమ్మీ. ఇక టమాటో ఎంత పంట వస్తుందండి, 5 రూపాయలకు కూడా కొన్న పాపానికి పోలే ఎవరు. సో జస్ట్ అట్లా దార పోసేసాము. పండిస్తున్న రైతులకి ఎంత కష్టమో మాటలు చెప్పలేం. వస్తే ఇట్లా విపరీతమైన పంట వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజుల తర్వాత మనకు టమాటా చూద్దామన్నా దొరకదు. అప్పుడు 100 రూపాయలు 200 అయిపోతుంది. ఇప్పుడేమో రైతులు అబో దిబో అని కొట్టుకుంటున్నారు, అప్పుడేమో మనం కొనుక్కోవడానికి రైతు లేరు. అప్పుడు అలా అయిపోతుందండి. ఇప్పుడు విపరీతమైన పంట వచ్చేసింది. చిన్న టమాటా అండి, ఇది నాటు టమాటా. అంటే యాక్చువల్లీ ఇదన్నమాట. మనము చెర్రీ టమాటా, ఆ టమాటా, ఈ టమాటా అని కొనుక్కుంటాం బయట. ఏ పండు మనకి అంత తీయగా, అంత స్వీట్గా ఉంది, అంత యమ్మీగా ఉందండి. మీకు అదృష్టం లేదు ఉంటే మీకు కొంచెం తినిపించే పని. దీంతో చారు కాసిన, పచ్చడి చేసిన, అండ్ టమాటా కూర చేస్తే ఎంత బాగుంటుందో ఇవాళ మీకు నేను చేసి చూపిస్తాను. టమాటా కూర ఇంత టమాటా ఉంది. మా చెల్లెలు మేఘన, డాక్టర్ మేఘన, తను సర్జన్ అండి, జనరల్ సర్జన్. తన గురించి కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. షీఈ్ ఎ వండర్ఫుల్ కిడ్ అండి, బ్యూటిఫుల్ సోల్. తను నాన్ వెజ్ తిన్నది ఇష్టపడదు, తనకి ఎక్కువ వెజిటేరియనే, అండ్ ఓన్లీ తింటే ఎగ్ తింటుంది అనమాట. సో టమాటా కోడిగుడ్డు చాలా ఇష్టం. అంటే ఉడకబెట్టిన గుడ్డుతో చేస్తాం కదా టమాటా కర్రీ, అది మా ఇంట్లో కొంచెం ఎక్స్క్లూజివ్గా చేస్తాము. అది ఎంత ఇష్టమో. ఇప్పుడు ఇది వండి నేను మా చెల్లెలికి పంపిస్తాను, ఓకేనా. చాలా ఇష్టంగా తింటుంది. సో మా చెల్లెలకి నేను ఎలా వండుతానో మీకు చూపిస్తాను, ఓకేనా. టమాటోస్తో, కాకపోతే నాటు టమాటా ఉంటేనే రుచి వస్తుందండి. యూఎస్లో ఉంటే కనుక మెక్సికన్ టమాటోస్ తీసుకోండి, చిన్న చిన్నగా రౌండ్గా ఉంటాయి కదా, జ్యూసీగా ఉంటాయి, ఆ టమాటోస్ తీసుకోండి. ఎంత బాగుందో. ఇదేమో చింతపండు. ఇంకేంటి అమ్మో ఇవి చూపించాలి. కొన్నే అలా వేసామంటే వేసాము. ఒక 10 కిలోలు వచ్చి ఉంటుంది ఇది, అంతే. నేను 1 కిలో తీసుకున్నాను అంతే. బొబ్బెర్లు అంటాం కదండి, బొబ్బెలు అనమాట. గారెలు వేసిన, నేను పప్పు ధాన్యాలు ఎక్కువ తినాలంటున్నారు కదా, అసలు ఈ పప్పులన్నీ ఇలా ఒక్కొక్క స్పూను అన్ని రకాల పప్పులు తీసుకుని, పొట్టుతో ఉన్న పప్పులు తీసుకుని రాత్రంతా నానబెట్టి కుక్కర్లో వేసి పోపు పెట్టుకుని సలాడ్లో వేసుకుని తిన్నారు. ఎంత మంచిదో. వీక్లీ 2 అన్నా 3 అన్నా
అలా ట్రై చేయండి, చాలా చాలా మంచిది. ఇవి అలసందలు, నేను అలసందలే అనుకుంటున్నాను, నేను అమ్మ చెప్పింది అలసందలోని. ఇవి కొన్ని వండాయండి అలాగా. కాకపోతే ఇది ఒక ఆనందం ఉంటుంది చూసారా, ఇలాన్నిటిని చూసుకోవడం ఒక ఆనందం ఉంటుంది. అండ్ ఉసిరి, చాలా ఉసిరి వచ్చిందండి. పచ్చడి పెట్టేసాము. అండ్ ఫ్రిడ్జ్ నిండా అన్ని ఉసిరిలో అన్ని చిన్న చిన్న ముక్కలు కోసి ఫ్రిడ్జ్ నిండా దాచాను. రోజు జ్యూస్ తాగేస్తున్నాను నేను. అండ్ దిస్ వన్ ఈజ్ అవర్ సపోటా. ఎక్కువ సపోటా మా ఇంట్లో చాలా తక్కువ మంది తింటారు. ఇదేమో ఎక్కువ తీయగా ఉంటుందని నేను కొంచెం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మనం అసలే ఈ మధ్యకాలంలో మునక్కడ చూడడం, సన్నగా ఉండే మునక్కడ ఎలా అయింది, నేను కూడా అలాగే కొంచెం చబ్బిగా అయిపోయాను. సో ఇవన్నీ తింటే ఇంకేమైపోతాను కదా. సో కొంచెం కంట్రోల్గా ఒకటో రెండో అంతే. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చండి, ఇట్స్ ఓకే. అండ్ దిస్ ఈజ్ అ గాడ్డెస్, ఐ జస్ట్ లవ్ దిస్ అండి. ఎంత ఇష్టమో నాకు నేను చెప్పలేను. అది దీంతో ఏం చేస్తారు అని అంటారా, నేను దీంతో సూప్ చేస్తాను, కర్రీ చేస్తాను, సలాడ్స్ చేస్తాను. ఈ ఒక్క రకంగా కాదులేండి, చాలా రకాలుగా పడతాను. ఇది మా తోటలో ఒక 10 వచ్చి ఉంటాయి అంతే, 10 కాయలు వచ్చి ఉంటాయి. చిన్నగా వేసాం కదా. సో అందరు తీసుకుపోగా 10 మిగిలితే ఆ 10లో 2 నాకు వచ్చాయి. వెరీ యమ్మీ అండి. నేను మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను. అసలు ఇది ఎంత బ్యూటిఫుల్ అండి. అంటే క్యాన్సర్ దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, వాట్ నాట్ అండి. ఇది గట్ హెల్త్ని పెంచుతుంది, ఫుల్ ఫైబరు, వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. ఒక్కటి ఏమిటండి బాబు, దీని గురించి ఒక చరిత్ర రాయొచ్చు, అంత బ్యూటిఫుల్ పంప్కిన్ అది. అండ్ మునక్కాడలు, వామ్మో, ఈ పచ్చడికే కదా ఎంత లావ్ అయిపోయాయి. అంటే ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అమ్మ వచ్చేసరికి కొంచెం. ఇదనమాట. సో అమ్మ ఇదైతే లిటరల్గా మనం పాట పాడేయచ్చు. స్వర్గం ఎక్కడున్నది, స్వర్గం ఎక్కడున్నది పాట పాడేయచ్చు, అంత తీయగా ఉంటుందండి ఇది. నిజంగా చిలకలు, మా ఊర్లో ఉన్న చిలకలన్నీ వీటి మీద పడతాయి, ఎందుకంటే ఎక్కడ తీయగా ఉంటే అక్కడికి వస్తాయంట కదా. ఎంత టేస్టీగా ఉంటుందో. చిన్నదే అయినా కూడా చాలా తృప్తినిచ్చేదండి, ఆత్మకు తృప్తినిచ్చేది. ఇవన్నీ చూసినప్పుడు రైతు కష్టం బాగా తెలిసి వస్తుందండి నాకు. అంటే వాళ్ళని లిటరల్గా చూసి చాలా కాలంగా వ్యవసాయం చేసే ప్రయత్నం చేస్తూ ఎంత కష్టం ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ సరుకును అమ్ముకున్న తర్వాత వాళ్ళకి వచ్చేది ఏముంటుంది, ఇదంతా ఆలోచిస్తే మాత్రం కడుపు తరుక్కుపోతుందండి బాబోయ్. చూసారా మన పొలం నుంచి వచ్చినాయని, చూసారా పొడుగైపోయారు మా పిల్లలు. ఏరా, ఎవరికి ఇష్టం వంకాయ కూర, ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం టమాటా కూర? చాలా ఇష్టం టమాటా కూర కదా. ఫస్ట్ తినమంటే మొండికేసేదండి కదా. ఫస్ట్ తినమంటే అంటే ఫస్ట్ ముద్దే తిన్న తర్వాత అదే కావాలంటుంది. ఇంకా రోజు టమాటా కూర చేయి, టమాటా కూర చేసావా అంటుంది. సరేనా, ఇప్పుడు టమాటా కూరే చేస్తున్నా, ఓకేనా. కాకపోతే అంత బాయిల్డ్ ఎగ్ వేస్తున్నా. బాయిల్డ్ ఎగ్ వేస్తే ఇష్టం ఉండదు, ఉత్త టమాటా కూరే కావాలి. సో తెలియకుండా తినిపించేస్తా బాయిల్డ్ ఎగ్. అట్లా తిన్నారు కాబట్టి ఇలా ఉన్నారు, ఇంత పొడుగు. ఫుల్ ఆయిల్ పెట్టేశాను చూడండి. ఈ జుట్టు చిక్కులు తీసేసరికి తల ప్రాణం తొక్కొస్తుంది నాకు. కొంచెం కూడా మళ్ళీ చులుక్కు పనకూడదు, ఒక్క వెంట్రుకు కూడా తెగొద్దు అనమాట కదరా. అదేంటి చెప్పు. గార్లిక్. ఇది వంకాయ, ఎగ్ ప్లాంట్ కాదు, వంకాయ. ఇది చింతపండు, అది గోంగూర. గోంగూర పప్పు ఎవరికి ఇష్టం? సరే, ఇప్పుడు చిన్న మమ్మీకి ఇష్టమైన టమాటా కర్రీ ఎగ్ చేస్తాను, ఓకే. చాలా, లెట్స్ ట్రై. సో టమాటాస్ కొన్ని తీసుకున్నానండి, ఇలాగా దాదాపు 1 కిలో అన్ని టమాటాస్ తీసుకున్నాను. సో దీనికి ఒక 3 పెద్ద ఉల్లిపాయలు పడతాయండి, ఓకేనా. ఇంత క్వాంటిటీ ఉల్లిపాయలు పడతాయి, ఒక 8 పచ్చిమిరకాయలు. సో వంట చేస్తూ నేను మీకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా జ్యూసీగా ఉంటుంది, కొంచెం నిదానంగా ఉండాలి. సో యూ విల్ లవ్ ఇట్ అంతే. అసలు టమాటా కూర అంటే పారిపోయే వాళ్ళు కూడా పరిగెత్తుకుని వచ్చి తింటారు, ఓకేనా. నా బిడ్డలే సాక్షి దానికి, ఓకేనా. వాళ్ళకి ఎంత ఇష్టమో మాటలు చెప్పాను. అండ్ పిల్లలకి ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళు అల్టిమేట్ టేస్ట్ ఉంటే కానీ ఇష్టపడరు, అంతే కదా. సో యూ విల్ ఆల్సో ఫాల్ ఇన్ లవ్ విత్ దట్. ఓకే, స్టార్ట్ చేద్దాము. ముందైతే గుడ్లు చక్కగా కడుక్కొని ఉడకబెట్టేద్దాం. మీరు గుడ్డు తినకపోతే మాత్రం వేసుకోవద్దు అంతే, ఓకేనా. బట్ మేము ఎగ్ తింటాం, వెజిటేరియన్స్ కాబట్టి చాలా చాలా బాగుంటుందండి.
కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఎగ్స్లో. సో ఫస్ట్ టమాటోస్ అండి. టమాటోస్ నాటు టమాటాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పని చూసారా ఎంత జ్యూస్ ఉందో. సో దీన్ని ఇలా చిన్న ముక్కలు కోయొద్దు, ఇలా సన్నగా పొడుగ్గా కోసుకోండి. దట్ ఈస్ ద బ్యూటీ. ఓకే అండి, చిన్న కోయకుండా సన్నగా పొడుగ్గా కోసేయండి. ఏం బిడ్డ ఏం చేస్తారా? కట్ చేస్తావా? చేతులు కట్ అవుతారు, నాన్న నన్ను నెట్టేస్తాడు. ట్రై చేయి. నీ ఫేవరెట్ నైఫ్? చిన్న నైఫ్. ఫస్ట్ ఇలా చిన్న పోక్ పెట్టి ఇప్పుడు కట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కర్రీ చాలా టేస్టీగా అయిపోద్ది. ఎందుకు చెప్పు? తీసేయాలి ఇది. ఎందుకు కర్రీ చాలా టేస్ట్ అయిద్ది చెప్పు? నో, బికాజ్ యూఆర్ కటింగ్ ఇట్. గారబంగా ఎందుకు మాట మామూలుగా మాట్లాడరా? అమ్మ, నా బేబీస్ ఇద్దరు ఫుల్ హెల్ప్ చేస్తారండి నాకు అన్ని విషయాల్లోనూ. ఈవెన్ ఇన్ భూయు నేను ఈ డ్రెస్ బాగుంది మమ్మ, ఇలా డిజైన్ చేయించు, అలా డిజైన్ చేయించు. వీడు పెద్ద డిజైనర్ నాకు కదా. నెక్ ఇలా ఉండాలంటే ఇక్కడికి ఇలా ఉండాలి, హాల్టర్ నెక్స్ అవన్నీ. ఏరా, నిన్ను చూస్తే ఎవరైనా నమ్ముతారా ఇంత సైలెంట్ కిడ్ అంటే? చంద్రముఖి ఒకవైపు ఇలా ఉంటుంది, ఇంకోవైపు చూస్తే ఏరా. ఏమైంది ఈరోజు మీకు? మీకేమన్నా అవుతుందో నాకు టెన్షన్. ఓకే వెరీ గుడ్. ఈరోజు మా వాడు ఫుల్ నాకు హెల్ప్ చేసే మూడ్లో ఉన్నాడు. ఏమైందిరా? నువ్వు రెడీ కూడా అవ్వలేదు, ఇట్లా ఉన్నావు. ఎలాగున్నా బ్యూటీ వెళ్ళే కదా. సో టమాటా కర్రీ చేస్తావా? నువ్వు చేసేస్తావు ఈరోజు? ఇంగ్రీడియంట్స్ వేయడం అంటే ఎంత ఇష్టమో, మాకేమో భయం వేస్తూ ఉంటుంది. ఓకే, స్టవ్ వెలిగించానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి టమాటా కర్రీలో, ఎందుకంటే మనము ఎక్కువ నీళ్ళు పోయాము, అదే నీళ్ళలో ఉడికిస్తాం అన్నమాట. కొంచెం కొద్దిగా జనరస్గా పోయండి. ఓకేనా, ఒక చిన్న కప్ అనుకోండి, మొత్తం వేయాలి చూడండి. ఓకేనా, మీ క్వాంటిటీని బట్టి. ఓకే, అయితే దీంట్లో నేను గరం మసాలా వేయనండి, గరం మసాలా పౌడర్ వేయను. ఓన్లీ జస్ట్ ఒక 3 ఇలాచి, ఒక 4 లవంగాలు, జస్ట్ అట్లా బిగినింగ్లో కొంచెం అలా వేసుకోండి అంతే. అస్సలు మసాలా వేయకూడదండి, మసాలా వేస్తే అస్సలు బాగోదు, అది వేరే కర్రీ అవుతుంది. ఇది పక్కా టమాటా కర్రీ అనమాట. సో కొంచెం నూనె వేడాక కొద్దిగా ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు రాస్తే అవి చాలా టేస్టీగా మారుతాయండి. చేదు ఎక్కువ ఉంటుంది. మా అమ్మమ్మ కూడా అలాగే వేసేది, కొంచెం ఎందుకు వేసేవాళ్ళు కానీ. సో నేను కూడా పచ్చిమిర్చి మీద కొద్దిగా ఉప్పు చల్లుతాను, అలాగా ఇలా మధ్యలో కట్ చేశానండి, ఇలా చీల్చాను. కెన్ యూ సీ దట్? ఇలా మధ్యలోకి చీల్చాను అంతే. ఒక్కసారి చిటపట్లాడిద్దాం. మా ఇంట్లో అందరి ఫేవరెట్ కర్రీ అండి ఇది, బట్ నా బిడ్డలకి అండ్ నా చెల్లెలకి చాలా 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 ఇష్టం. అండ్ ఇది రోటీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, సంకటిలో బాగుంటుంది, అదిరిపోద్ది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం. నేను ఇమ్మీడియట్గా ఉల్లిపాయ వేస్తున్నాను అండి. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు అండి, బికాజ్ చూసారు కదా క్వాంటిటీ నేను ఎంత వండుతున్నానో. ఎవరైనా చేసేయచ్చండి ఈ కర్రీ, ఎనీబడీ కెన్ కుక్, అంటే వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. సో ఇది ప్రాసెస్లో చేసి చూడండి, మీరు ఒక షెఫ్ చేతిలో వంట వండితే ఎలా టేస్ట్ అవుతుందో అంత టేస్టీ ఫుడ్ మీరు వండిన వాళ్ళు అవుతారు. ఇంతకుముందు ఎప్పుడు వండకపోతే కనుక ట్రై చేయండి, మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇలా చక్కగా దూరంగా వేగిపోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, రాళ్ళ ఉప్పు, సో తొందరగా మగ్గిపోవడానికి కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నా. కొన్ని కోడిగుడ్లు కూడా రెడీ ఉన్నాయండి, పగిలిపోయాయి. కొంచెం సిమ్ చేసి ఒక 2 మినిట్స్లో ఆఫ్ చేస్తాను. ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా సన్నగా తరుక్కోండి, ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. అని మంచిగా వేగాలండి, లేదంటే కస్ 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 అంటుంటాయి తింటుంటే, కర్రీ తింటుంటే.
సో ఉల్లిపాయ ఒక మోస్తరుగా వేగింది కదండి. ఇప్పుడు నేను ఈ వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను. దాదాపు ఒక సాలిడ్ వెల్లుల్లిపాయ అండి, ఫుల్ వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఓకేనా, ఒక నిమ్మకాయ సైజు. ఓకేనా, కచ్చపచ్చగా కొట్టుకున్నాను. వెల్లుల్లిపాయ ముద్ద వేసాం కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తక్కువ వేస్తానండి. ఓకే, ఇందులో మా జింజర్ గార్లిక్లో జింజర్ ఎక్కువ ఉంటుంది. చిన్న టీ స్పూన్ జింజర్ గార్లిక్ మీరు తినని అనుకుంటే అవాయిడ్ చేసుకోండి. ఓకేనా, చాలామంది వెల్లుల్లి తినరు కదా, సో మీరు అవాయిడ్ చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో చక్కగా వేగనివ్వాలండి, దూరగా వేగాలి. సో ఇక్కడ కంగారు పడొద్దు. సో చక్కగా వేగిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. 5 నిమిషాల పని ఇది. అయిపోయిందంటే ఇంకేం లేదు, కూర మగ్గు పెట్టడమే. ఓకేనా, బట్ ద వే యూ కుక్ ఇట్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో టైం టేకింగ్, అండ్ దట్స్ వాట్ గివ్స్ ద టేస్ట్ అండి. ఎగ్జాక్ట్ టేస్ట్ దానివల్ల వస్తుంది. ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు పసుపు వేద్దాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. నౌ దిస్ ఇస్ మెంతి అండి, సన్నగా తరుక్కున్నాను. మెంతి కూర అంటాం కదా, పచ్చి మెంతి కూర. ఇది వేస్తున్నా. ఇది దొరకని పక్షంలో కసూరి మెథి ఇలాంటిది వాడండి. అది దొరకని పక్షంలో జస్ట్ లీవ్ ఇట్ అని పర్వాలేదు. బట్ ఇది వేస్తే ఇంకొంచెం కమ్మటి రుచి వస్తుంది, సువాసన కమ్మటి రుచి వస్తుంది. సో మెంతి కూర ఒకవేళ మీకు దొరకట్లేదు అనుకుంటే కొన్ని మెంతులు నానబెట్టుకుని ఇంట్లో ఒక తొట్టిలో వేసేయండి. ఒక 20 days పంట, అది తొందరగా వచ్చేస్తుంది. అండ్ హెల్త్కి చాలా మంచిదండి. మెంతులు ఎంత మంచివో మీ అందరికీ తెలిసిందే. కరోనా వచ్చిన తర్వాత అందరం డాక్టర్స్ అయిపోయాం కదా. ఆల్మోస్ట్ అన్నిటి మీద మనకు నాలెడ్జ్ వచ్చేసింది. ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత పౌష్టికాహారం తినాలి, ఏదైతే దాని పట్ల అందరికీ అవగాహన వచ్చేసింది. ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాం. ఓకే, ఇన్ని టమాటోస్ కనిపిస్తున్నాయి కదా, ఉడికిపోతే ఇంత అవుతుందండి కూర. ఇంత చిన్నగా ఇంత అవుతుంది అంతే. గుడ్లు కూడా ఉడికిపోయాయండి. ఎక్కువ ఉడికితే మళ్ళీ హార్డ్ అయిపోతుంది ఎగ్. సో ఇలా బ్రేక్ అవుతుంది చూడండి, ఇలా క్రాక్ అయిందంటే ఎగ్ ఇది బాయిల్డ్ అన్నట్టు. ఓకేనా, సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 minutes అలా ఉంచేసాం అనుకోండి. ఒకవేళ ఏమన్నా అటు ఇటుగా ఉడికినా కూడా పూర్తిగా ఉడికిపోతుంది. ఎగ్ మాత్రం ఎప్పుడు ఓవర్ బాయిల్ చేయకూడదండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ గట్, డైజెషన్కి మంచిది కాదు. ఎక్కువగా ఉడకబెట్టేస్తే గుడ్డు ప్లాస్టిక్ లాగా అయిపోద్ది. ఇప్పుడు దాని వాటర్లోనే అది ఉడకాలండి. అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయాం మనం. అండ్ నేను ఇందులో చింతపండు కూడా వేయను, ఎందుకంటే మా టమాటో చాలా పుల్లగా ఉంటుంది, అంటే కమ్మగా పుల్లగా ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునేవి హైబ్రిడ్ టమాటో అయితే మాత్రం ఖచ్చితంగా ఇంత, అంటే ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని, పుల్లటి చింతపండు తీసుకొని దాన్ని వేడి నీళ్ళలో వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో అది కూడా ఉడకాలన్నమాట, నూనెలో ఉడకాలి, అప్పుడు వేసుకోండి. బట్ మా టమాటోస్ చాలా కమ్మగా పుల్లగా టేస్టీగా ఉన్నాయండి, తీయగా పుల్లగా ఉన్నాయి. సో మాకు అసలు చింతపండుతో పండలేదు. ఓకే, మీకు ఒకవేళ దొరకకపోతే, నాటు టమాటా దొరకకపోతే అప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి, చింతపండు రసం. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. చూద్దాం ఎవరి గుడ్డు చక్కగా వస్తుంది చూద్దాం. ఇట్స్ కాంపిటీషన్. ఓకే, సరిగ్గా నిల్చో నువ్వు అక్కడ తీయక్కర్లేదు బిడ్డ, ఇందులో తీసి. చూడండి ఐఎమ్ హ్యాండ్ఫుల్. మా బంగారం అన్నిట్లో ఉన్నారండి, మ్యూజిక్లో ఉన్నారు, డాన్స్లో ఉన్నారు, చదువులో ఉన్నారు. ఒక్క హిందీలోనే మనకి కుछ नहीं आता कुछ है. हेलो मैडम जी, हिंदी में बात करेंगे. कुछ आता है हिंदी में? थोड़ा सा आते. वो हिंदी बोलते हैं. ఇది ఎప్పుడు వస్తుందో హిందీ, బాబు బస్ ఎక్కి వస్తుందేమో తెలియదు కానీ చాలా స్లో మోషన్లో వస్తుందండి. హిందీ మాట వింటే హార్ట్ నాకే ఇక్కడ డింగ్ 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 కొట్టుకుంటు. అప్పుడే వీళ్ళకి సందులు సమాసాలు దాకా వచ్చేసారు. ఎరా, వెరీ గుడ్ వెరీ గుడ్.
మీరు ఎగ్ కర్రీ అమృతంలా ఉంటుందేమో బాబోయ్. మీరా మీ నాన్న అయితే వంక పెట్టుకుని తినేస్తాడు రా కదా. డ్రమ్ రోల్స్ ఈరోజు అందరం. అందరా ఏం చేస్తాం చెప్పు. నాన్న పొగిడితే అందరం మన డైనింగ్ టేబుల్ మీద ఏం చేస్తాం? డ్రమ్ రోల్స్ అంటే ఇలా ఇట్లా అందరూ ఇప్పుడు టేబుల్ కొడతారనమాట. మా వెజ్ పొగిడితే పొగుడుతూనే ఉంటాడు. బట్ స్టిల్ చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఒక్క చుక్క నీళ్ళు పోయలేదు నేను. తినేసేది ఇప్పుడు ఇలా తిన్నా బాగుంటుందండి. దీంట్లో కొత్తిమీర వేసుకునే ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెమే కదా ఉప్పు వేసాను. ఇప్పుడు నేను తగినంత సాల్ట్ వేస్తున్నానండి. అండ్ సాల్ట్ కూడా రాక్ సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ పడుతుంది. చూసుకోండి, ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. ఇట్ టేక్స్ టైం అండి, కొంచెం టైం పడుతుంది. ఇది చెప్పాను కదా, కొంచెం పేషెంట్గా ఉండాలి అంతే. ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి, ఎంత చక్కగా ఉన్నావే. ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే లంకె బిందె దొరికినట్టుగానే ఉందండి ఇది. చక్కగా ఉడుకుతుందండి. అయితే ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇలా కట్ చేసి, అంటే చుట్టూ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసి అయిపోయే 5 నిమిషాల ముందు అందులో వేసుకోవాలన్నమాట టమాటా కర్రీలో. ఆర్ ఎల్స్ మీరు దీన్ని ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి జస్ట్ ఇట్లా కొంచెం సాటే చేయాలన్నమాట. పసుపు ఉప్పు వేసి జస్ట్ ఇలా సాటే చేసి అది కూడా వేసుకోవచ్చు. అలా చేస్తే ఏంటంటే ఈ అవుటర్ లేయర్ కొంచెం గట్టిగా అవుతుంది. మా ఇంట్లో అందరూ కొంచెం ఇలా ఇష్టపడతారు. సో ఇలా చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మా కెమెరా డిపార్ట్మెంట్ కూడా అడిగితే ఇలాగే బాగుంటుంది అని అంటున్నారు. అందరికీ ఇదే ఫేవరెట్. సో లెట్స్ డూ ఇట్ దిస్ వే ఓన్లీ. మేము మా ఇంట్లో ఇలాగే చేస్తాము. మీరు కావాలంటే అలా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. దిస్ టేస్ట్ బెటర్. ఎందుకంటే దాంట్లో ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది కదా, జ్యూసెస్ అన్నీ దిగుతాయి అండ్ అవుటర్ లేయర్ సాఫ్ట్గా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ కర్రీ వండుతుంటే కర్రీ చూడకుండా నా డ్రెస్ని అబ్జర్వ్ చేస్తూ, నా యాక్సెసరీస్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి మా బ్యూటిఫుల్ లేడీస్కి అండ్ ఎవరైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ స్వీట్ హార్ట్స్కి, వాళ్ళందరికీ దిస్ ఈజ్ ఫ్రమ్ భూయు అండి. మన స్టోర్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. జస్ట్ గో హ్యావ్ ఎ లుక్. మీరు పెద్ద పెద్ద డిజైనర్ స్టోర్స్కి వెళ్తే ఏ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ క్వాలిటీ ఉంటుంది. బట్ ప్రైస్ ట్యాగ్ చూస్తే మాత్రం యూ విల్ బి సర్ప్రైజ్డ్. అండ్ ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్, ఎంబ్రాయిడరీ చేసినవి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినవి అండ్ ప్యూర్ క్లాత్లో చేసినవండి. సో డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ తక్కువ రేంజ్లో దొరుకుతాయి అనుకోవద్దు. ఎందుకంటే మనము 10 to 15% మార్జిన్తోనే చేస్తున్నాము. బికాస్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ భోయు ఫ్యామిలీ చాలామందిని రీచ్ అవ్వాలని అండ్ అందరి దగ్గరికి మా క్లోదింగ్ వెళ్ళాలని మా ప్రయత్నము. సో జస్ట్ గో హ్యావ్ ఎ లుక్. చాలా కంఫర్టబుల్ క్లోదింగ్ అండి. నేను ఎల్ సైజ్ వేసుకున్నాను అండ్ నేను కొంచెం చబియర్ సైడ్ ఉన్నాను కాబట్టి ఎల్ సైజ్ వేసుకున్నానండి. కొంచెం మీరు అలాగే ఉంటే కనుక ఎల్ సైజ్ ఆర్ ఎక్సెల్ సైజ్ తీసుకోండి. ఆర్ ఇంకా సన్నగా ఉంటే ఎంఎస్ సైజెస్ తీసుకోండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ లుక్ ఎట్ మై యాక్సెసరీ. ఇవన్నీ సిల్వర్ రెప్లికాస్ అండి. ఎగ్జాక్ట్ సిల్వర్లో చేసేటువంటి బ్యాంగిల్స్ అనమాట. మనము సేమ్ రెప్లికాస్ చేయించాము. ఇవన్నీ మనం స్పెషల్గా డిజైన్ చేయించినటువంటివి. ఇవి మీరు ఎక్కడైనా ట్రై చేసి చూడండి. ఏదైనా స్టోర్లో సరదాగా అడిగి చూడండి ఎంత అంటారో. మీరు గుండె పట్టేసుకుంటారు, అంతంత ప్రైజ్లు ఉన్నాయి. అండ్ మన స్టోర్లో చెక్ చేయండి, యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఈ జ్యువెలరీ అంతా చాలా రీజనబుల్గా ఉంది. ఇది సిల్వర్ రెప్లికా అండి, బ్యూటిఫుల్ సిల్వర్ రెప్లికాని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసాం మనము. సో సిల్వర్లో ఏదైతే ఉంటుందో అదే జ్యువెలరీ అనమాట. మనము ఆక్సిడైజ్ జ్యువెలరీలో తీసుకొచ్చాం, డిజైన్ చేంజ్ తీసుకొచ్చాము. చాలా కలెక్షన్ ఉందండి, యాంపుల్ కలెక్షన్ ఉందండి. గో చెక్ ద వెబ్సైట్. ఓకే, www.bhuyu.com. అండ్ చాలామంది క్లోదింగ్ కానీ యాక్సెసరీస్ కానీ తీసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్ అప్లాజ్ ఇస్తున్నారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కొంచెము ఉడికిపోయి కొద్దిగా నీళ్ళన్నీ తగ్గిపోయి నూనె వదలడం స్టార్ట్ చేస్తుంది చూడండి సైడ్స్కి. ఓకే, ఇది నాటు టమాటా కదండి, చాలా జ్యూసీగా ఉంది. ఓకే, సో ఇంకా హైబ్రిడ్ అయితే కొంచెం తొందరగా గట్టిగా అయిపోతుంది కర్రీ. సో ఈ టైంలో నేను కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, కాకపోతే ఈ టమాటో చాలా పుల్లగా ఉంటుందండి కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఓకేనా, మీరు తినే కారాన్ని, మీరు టాలరేట్ చేసే కారాన్ని బట్టి వేసుకోండి.
సో మా పిల్లలు కూడా తింటారు ఇది ఈ మాత్రం కారము. ఈ టీ స్పూన్ నిండా వేసానండి. ఇది మొత్తం ఉడికిపోవాలి కారము. ఇప్పుడు అన్ని పొడులు వేసేస్తున్నానండి. ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత మళ్ళీ ఎగ్స్ వేసి ఇంకొక 5 to 10 minutes. ఓకే, ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయకుండా వండుతున్నామండి మనం. అది చూసుకోండి ఫస్ట్ మీరు చూడండి. ఇంకొక 5 minutes అవ్వాలి ఇది, ఎందుకంటే ఇంకా దగ్గర అవ్వాలండి కర్రీ. అప్పుడు కొత్తిమీర వేస్తాము. ఇంకో 5-10 నిమిషాలు ఉడుకుతుంది అనే లోపల మనం ఎగ్స్ వేసేయాలి. వేస్తావారా ఎగ్స్? నేను లేదు, స్పూన్తో అలా పుష్ చేయి అంతే, ఇలా పుష్ చేయి. ఈరోజు భూమిగాడు చేశాడు వంట అంతా. హోల్డ్ ఇట్. భూమి అండి మా పెద్దోడు 2 నిమిషాలు పెద్దోడయ్యాడు పాపం. 2 నిమిషాలు ముందుగా పుట్టి పెద్దోడైపోయాడు. అయితే ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడు మ్యాథమెటిక్ ఒలింపియాడ్లో తనకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో సెకండ్ అండ్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్ వచ్చింది తనకి ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్లో. ఏరమ్మా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ వీడియో ఉంది, నేనేమో షేర్ చేయలేదు. ఒకరోజు పెట్టేస్తాను ఆ వీడియో. ఏరా బిడ్డ, అన్నీ షేర్ చేసుకోనండి, కొన్ని దాచేస్తానండి. ఇది ఒకసారి చూడండి. ఇది ఎడ్జెస్కి చూస్తున్నారు కదా మీరు, ఇలా ఆయిల్ వదులుతుంది కదా, ఇది ఇలా వదలాలన్నమాట. ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకొక 5 minutes అండి సన్నటి సెగ మీద ఉడకనిద్దాం. దెన్ ఇట్స్ డన్. అంతా వండడం అంతా కొంచెం పేషెంట్గా, కొంచెం ప్రేమగా వండితే వద్దన్న టేస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది హడావిడిగా చేసినా బాగుంటుంది, బట్ ఎవరికైతే మనం వండి పెడుతున్నామో వాళ్ళ మీద కొంచెం అభిమానంతో పెట్టాలంటే. లుక్ ఎట్ దిస్, ఇజంట్ ఇట్ కలర్ఫుల్, బ్యూటిఫుల్. కొత్తిమీర వేస్తున్నానండి. ఎంత వేస్తుంది ఏంటి అనుకోకండి, అదంతా మగ్గిపోద్ది. ఎంత వేయాలి కొత్తిమీర అంటే మీ గుప్పడు. ఓకే, మీ చెయ్యి ఎంత ఉంటే అంత చెయ్యి గుప్పడు కట్ చేసిన తర్వాత అంత వేయండి. ఓకే, డన్ అండి. ఇక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. దిస్ ఈజ్ రెడీ అండి. మై బేబీస్ ఫేవరెట్, మా చెల్లికి చాలా చాలా ఇష్టమైన టమాటా కర్రీ. ఇది మా చెల్లికి నేను ఎప్పుడు మా ఇంట్లో ఎవరు వండినా కలిపి తినిపిస్తే అసలు ఎంత ఇష్టంగా తింటుందో చెప్పలేము. తను కూడా తింటుంది, కానీ మేము ఇష్టం, మాకు చెల్లెలు అంటే చాలా ఇష్టం. మేము కలిపి తినిపిస్తాం అనమాట. అన్నం పెట్టేస్తున్నా అండ్ ఎగ్ కర్రీ, టమాటో ఎగ్ కర్రీ. టమాటా కర్రీ కలిపేస్తున్నా. అన్బిలీవబ్లీ యమ్ ఉంటుందండి. చిన్నడుగా పెద్దడుగా తిను, ఫస్ట్ తిను. వీడి కర్రీ చప్పరిస్తూ ఉంటుంది. ఎలా ఉంది బిడ్డ? అమేజింగ్. ఇలా వండి పెట్టండి, పిల్లలు ఎంత అద్భుతంగా తింటారో. కిషి ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేనండి. ఎంజాయ్ చేస్తారు పిల్లలు. బాగుందా బిడ్డ? మా ఇంట్లో అందరికీ చాలా 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 ఇష్టమైన కర్రీ. అండ్ తింటుంటే కూడా మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకు తెలుసు. ఇంట్లో ట్రై చేసుకుని వండుకొని తినండి. హెవెన్ ఇన్ మై మౌత్. ఎలా ఉంది బిడ్డ?
అలా అడిగి అడిగి తింటారనమాట పిల్లలు. చెప్పాను కదా మా టమాటాస్ పులుపు ఎక్కువ ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి, అందుకని బాయ్ చెప్పేద్దామా. టమాటో కర్రీ మా ఫేవరెట్ కర్రీ, ట్రై చేయండి అని చెప్తావా? తిన్నాక 1 మోర్. వేడిగా ఉందండి, వేడిగా ఉంది. టొమాటో కర్రీ నా ఫేవరెట్ కర్రీ, చాలా బాగుంది. ఫుల్ స్కూల్కి వెళ్ళి ఆడి 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 ఎండల్లో ఇలా అయిపోతున్నారండి నేను. సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఐ స్వేర్ యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఇలాగే నేను చేసినట్టుగా ట్రై చేయండి. అండ్ మా ఇంట్లో అలా చేస్తారు ఇలా చేస్తారు అనుకోకుండా మేము చేసిన స్టైల్ ఒక్కసారి ట్రై చేసి తినండి, ఓకేనా? ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే మీ కర్రీ నేను తిని చూస్తాను, ఓకే? సో ట్రై ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకే? థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ చెప్పట. బాయ్. మేము బిజీగా ఉన్నామండి, బాయ్ అండి.